కథ చెప్పుకుందామా? అద్భుత దీపం తరువాయి భాగం. సభాభవనంలోనే రాజుగారికి అల్లాదీన్కు భోజనం ఏర్పాటైంది. మంత్రి స్వయముగా వారికి పరిచర్య చేశాడు. మిగిలిన సభికులంతా అక్కడే ఉన్నారు. భోజనం పూర్తి కాగానే రాజుగారు పురోహితులు మొదలైన వారిని పిలిపించి తన కుమార్తెను అల్లాదీన్కిచ్చి పెళ్లి చేసే విషయం స్థిరపరిచాడు. తరువాత ఆయన అల్లాదీన్ను, నాయనా, పెళ్లి ముహూర్తం ఎప్పటికి ఏర్పాటు చేయమన్నావు అని అడిగాడు. మహారాజా, ముహూర్తం ఇప్పుడు ఏర్పాటు చేసినా నాకు సమ్మతమే. కానీ నేను నా భార్య కాపురం ఉండటానికి గాను ఒక అద్భుత భవనం నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాను. ఆ భవనం తయారు కాగానే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అల్లాదీన్, ఈ భవనం ఎక్కడ నిర్మిస్తావు అని రాజు అడిగాడు. తమ సెలవైతే రాజభవనానికి ఎదురుగా ఉన్న విశాలమైన ఆవరణలో నిర్మిస్తాను. మీ కుమార్తె మీకు ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది కదా. నేను కూడా తరచు తమ దర్శనం చేసుకుంటూ ఉండవచ్చు అన్నాడు అల్లాదీన్. ఇందుకు నా అనుమతి వేరే కోరాలా? నీ ఇష్టం వచ్చిన చోట కట్టుకో, కానీ పని త్వరగా ముగిసేటట్టు చూడు. కుమార్తె ఎప్పుడు పెళ్లాడుతుందా, ఎప్పుడు మనవలను ఎత్తుకుంటానా అని నేను తొందరపడుతున్నాను అన్నాడు రాజు. అల్లాదీన్ ఈ మాటలు విని చిరునవ్వు నవ్వి రాజుగారి వద్ద సెలవు తీసుకొని తన ఇంటికి వచ్చేశాడు. అతను ఇల్లు చేరుతూనే తల్లితో జరిగిన విషయాలన్నీ చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని దీపాన్ని తీసి రుద్ది భూతాన్ని ఆవాహన చేశాడు. భూతం వచ్చి, ఏమి సెలవు అని అడిగింది. నా కోరికలను తీర్చటంలో నువ్వు చాలా సమర్థత చూపిస్తున్నావు. ఈసారి ఇంకా సమర్థత చూపాలి. నేను నా భార్య కాపురం ఉండటానికి గాను ఒక అద్భుతమైన భవనం రాజభవనానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించాలి. దాని రచన యావత్తు నీకే వదిలిపెడుతున్నాను. ఎక్కడ ఏ ఏ రత్నాలు పొదుగుతావో నువ్వే చూసుకో. కానీ భవన మధ్యలో స్ఫటికంతో చేసిన బురుజు చాలా పెద్దది లేపి దానికి అమర్చే స్తంభాలు వెండితోనూ బంగారంతోనూ పోతపోసినవిగా ఉండేటట్టు చూడాలి. ఆ బురుజుకు 99 గవాక్షాలు అమర్చి వాటికి వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదగాలి. 99వ కిటికీకి మాత్రం రత్నాలు పొదగకుండా వదిలేయి. భవనం ముందు జలయంత్రాలతోనూ నీటి కాలువలతోనూ సహా చక్కని ఉద్యానవనం నిర్మించు. భవనం అడుగున ఒక రహస్యమైన మాళిగ నిర్మించి దాని నిండా బంగారు నాణాలు పేర్చు. ఇక వంట ఇల్లు, అశ్వశాల, బానిసల నివాసాలు మొదలైనవి ఏ విధంగా ఏర్పాటు చేస్తావో చేసుకో. పూర్తి కాగానే నాకు తెలియచెయ్యి అన్నాడు అల్లాదీన్ దీపం భూతంతో. చిత్తం అని భూతం వెళ్ళిపోయింది. మర్నాడు తెల్లవారే వేళ భూతం అల్లాదీన్ను నిద్రలేపి తమ పని పూర్తి అయ్యింది, వచ్చి చూసుకోండి అంది. అతను సరేనన్న మీదట ఆ భూతం అతన్ని ఎత్తుకుపోయి కొత్తగా నిర్మించిన భవనాన్ని చూపింది. ఈ భవనం రాజభవనానికి ఎదురుగాను అంతకంటే చాలా రెట్లు రమ్యంగానూ ఉంది. ఆ భవనానికి చేరడానికి 2 మార్గాలు పాలరాయి పరచి ఉన్నాయి. భవనాన్ని బయట నుంచి చూశాక అల్లాదీన్ లోపలి భాగాలు చూడడానికి భూతాన్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు. భవనం లోపల అతను తాను కలలో కూడా ఊహించలేనంత మహావైభవం ప్రత్యక్షమయ్యింది. భూమి లోపల ఒక రహస్య ధనాగారం ఎంతో విశాలమైనది నిర్మించి ఉంది. దాని నిండా బంగారు దీనారాలు నిండిన సంచుల దొంతరలున్నాయి. రాజుగారి దివాణంలో ఉండదగిన వంటశాలలు, కచేరీ చావడులు, కౌట్లు, అశ్వశాలలు సమస్తము ఈ భవనంలో ఉన్నాయి. అశ్వశాలలో మేలుజాతి గుర్రాలున్నాయి. వాటిని కాపలా వాళ్ళు మాలిమి చేస్తున్నారు. వాటి దాణాకు వెండి తొట్లు ఏర్పాటయ్యాయి. అల్లాదీన్ చాలా సంతోషించాడు. అతను భూతం కేసి తిరిగి, ఒక్కటి మరిచిపోయావు. నా భార్య మా ఇంటి నుంచి రాజభవనానికి నడిచిపోవటానికి ఒక పొడుగాటి తివాసి 2 భవనాలకు మధ్య పరిపించు అన్నాడు. చిత్తం అన్నది భూతం. మరుక్షణం 2 భవనాల మధ్య ఒక మెత్తని తివాచీ పరిచి ఉంది. ఇప్పుడే వంకా లేదు, ఇక నన్ను మా ఇంటికి తీసుకుపో అన్నాడు అల్లాదీన్. అతను వెళ్ళిపోయిన కొద్దిసేపటికల్లా రాజుగారి దేవిడి తలుపులు తెరిచారు. రాజుగారి నౌకర్లు, చాకర్లు
తమ పనుల మీద రాజభవనం నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న కొత్త భవనాన్ని చూసి ఆశ్చర్యంతో స్తంభించిపోయారు. ఆ భవనం మాణిక్య కాంతులతో అప్పుడే ఉదయించిన సూర్యబింబంలాగా వెలిగిపోతున్నది. వారు వెనక్కి తిరిగి వెళ్ళి ఈ వింతను మహామంత్రికి నివేదించారు. ఆయన వెళ్ళి రాజుగారితో చెప్పాడు. మహారాజా, అమ్మాయి గారిని పెళ్లాడనున్న యువకుడు ఇంద్రజాలం నేర్చినవాడులాగా కనపడుతున్నాడు అన్నాడాయన. నువ్వు వట్టి మూర్ఖుడిలాగున్నావు. అసూయతో నీ బుద్ధి పెడతల పట్టినట్టుంది. అంత ధనికుడు తలుచుకుంటే ఒక్క రాత్రిలో ఇలాంటి భవనం కట్టలేడా అన్నాడు రాజు. రాజుగారికి అల్లాదీన్పై పూర్ణానుగ్రహం కలిగిందని, అతనిపైన ఏమి చెప్పినా రాజుగారి తలకెక్కదని తెలుసుకొని మంత్రి మాట్లాడక ఊరుకున్నాడు. ఈలోగా అల్లాదీన్ ఇంటికి వెళ్ళి పరిచారికల చేత తల్లికి మంచి ఉడుపులు ధరింపచేశాడు. ఆమె ప్రయాణానికి సిద్ధమయ్యాక, అమ్మా, ఇక నీ కోడలిని ఇంటికి తెచ్చుకోవచ్చు, పోదాం పదా అన్నాడు. అల్లాదీన్ తల్లి తన 12 పరిచారికలను వెంటబెట్టుకుని రాజభవనానికి బయలుదేరింది. ఆమెకు కొంచెం వెనకగా అల్లాదీన్ తన గుర్రం మీద బయలుదేరాడు. అతనితో పాటు అతని సిబ్బంది కూడా కదిలింది. రాజభవనం చేరుకున్నాక అల్లాదీన్ తన స్వంత భవనం కేసి వెళ్ళాడు. అతని తల్లి రాజభవనం ప్రవేశించింది. రాజుగారు ఆమెకు ఆదరంతో స్వాగతమిచ్చి ఆమెను రాణివాసంలోకి నౌకర్ల వెంట పంపాడు. రాకుమార్తె అల్లాదీన్ తల్లిని చూడగానే లేచి వచ్చి ఎంతో వినయంగా ఆమెను ఆసనం మీద కూర్చోపెట్టి ఫలహారం పెట్టించి తాను అలంకరించుకోసాగింది. దాసీలు రాజకుమార్తెను పెళ్లికూతుర్ని చేసి ఆమెకు గల సమస్త ఆభరణాలు పెట్టారు. కొద్దిసేపటిలోనే రాజు కూడా వచ్చాడు. వారు తనకు చూపిన మర్యాదకు అల్లాదీన్ తల్లి పరవశురాలై ఆనందాశ్రువులు రాల్చింది. వారు ముగ్గురు ముచ్చటించుకుంటుండగా రాణి వచ్చింది. ఆవిడ అల్లాదీన్ తల్లిని పలకరించలేదు, వారి సంభాషణలో ప్రవేశించలేదు. ఇంతకు ఈ పెళ్లి రాణికి ఏమాత్రమూ ఇష్టం లేదు. తన అల్లుడు అనామకుడన్నది ఆమెను బాధించింది. అల్లాదీన్ విషయంలో ఆవిడ మంత్రితో ఒకటయ్యింది. రాజకుమార్తె అత్తవారింటికి బయలుదేరేటప్పుడు తన తల్లిని తండ్రిని కౌగలించుకొని కన్నీరు కార్చింది. తరువాత ఆమె తన అత్తగారి వెంట బయలుదేరింది. ఆమెతో పాటు 10 మంది నౌకర్లు, 100 మంది దాసీలు బయలుదేరారు. 400 మంది బానిసలు 2 భవనాలకు మధ్య 2 సోల్పులలో నిలబడ్డారు. వారి చేతులలో ఉన్న పళ్ళాలలో దీపారాధనలు, కర్పూర హారతులు, సాంబ్రాణి, ధూపాలు ఉన్నాయి. మంగళవాద్యాలు మోగుతూ ఉండగా పెళ్లికూతురు అడుగులో అడుగు వేసుకుంటూ తివాసీ మీదుగా పుట్టింటి నుంచి మెట్టింటికి నడిచి వెళ్ళింది. ఈ దృశ్యం చూడటానికి జనం దూరాన నిలబడి హర్షధ్వానాలు చేశారు. అల్లాదీన్ చిరునవ్వు నవ్వుతూ పెళ్లికూతురికి ఎదురు వచ్చి ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు. బురుజు కింద హాలులో రత్నాలు తాపిన కిటికీల మధ్య అల్లాదీన్, అతని తల్లి, రాజకుమార్తె విందు భోజనానికి కూర్చున్నారు. ఆ వాతావరణమంతా చూసి రాజకుమార్తె నిర్ఘాంతపోయింది. తాను అటువంటి చోటు అడుగు పెడతానని ఆమె ఎన్నడూ అనుకుని ఉండలేదు. భోజనం అయినాక స్త్రీలు వచ్చి నృత్యాలు చేశారు. ఆ నృత్యం రాజకుమార్తెకు దేవలోక నృత్యంగా తోచింది. మర్నాడు ఉదయమే అల్లాదీన్ తన గుర్రాన్ని ఎక్కి రాజభవనానికి వెళ్ళి తన మామగారిని తన ఇంట విందుకు ఆహ్వానించాడు. రాజుగారిందుకు సంతోషంగా ఒప్పుకొని అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు. అల్లాదీన్ తగు రీతిగా సమాధానం చెప్పాడు. తరువాత ఇద్దరూ కలిసి అల్లాదీన్ ఇంటికి వచ్చారు. ఆ భవనాన్ని బయట నుంచి చూసే రాజు ఎంతో ముచ్చటపడ్డాడు. ఇక లోపల కూడా చూసినాక ఆయన ఆశ్చర్యానికి మేరలేదు. అన్నింటికన్నా ఆయనను ప్రబలంగా ఆకర్షించింది బురుజు కింద హాలు. ఆయన దాన్ని వివరంగా పరీక్షించి, భూప్రపంచంలో ఇటువంటి కట్టడం ఇంకొకటి ఉంటుందని నాకు తోచటం లేదు. కానీ అల్లాదీన్ ఇక్కడ ఉన్న కిటికీలలో ఒక్కటి మాత్రము రత్నాలు తాపటం చెయ్యకుండా వదిలేశావేమిటి? మిగిలిన వాటితో పోలిస్తే ఇది బోసిగా ఉన్నదే అన్నాడు. పిసినిగొట్టుతనం వల్ల గాని, అశ్రద్ధ వల్ల గాని ఆ కిటికీ పని పూర్తి చేయక వదిలేశాననుకునేరు. ఈ భవనం నేటి నుంచి మీ అమ్మాయి నివాస మందిరం.
అందుచేత దాని నిర్మాణంలో మీకు కూడా కొంత పాలు ఉంటే మీ కీర్తి కూడా ఇందులో చేరి ఉంటుంది కదా అని ఆ కిటికీ అలా ఉంచేశాను. దాని పని మీరు పూర్తి చెయ్యండి అన్నాడు అల్లాదీన్. నిజంగా ఎంత గొప్ప ఆలోచన చేశావోయ్, ఆ పని నాకు వదిలేయి అంటూ రాజు తన భటుల్ని పిలిచి, ఒరే, మన శిల్పులను పిలవండి అన్నాడు. తరువాత ఆయన తన కుమార్తె వద్దకు వెళ్ళి ఆమెతో కాసేపు ముచ్చటించి ఆమెకు ఈ కొత్త జీవితం చాలా ఆనందదాయకంగా ఉందని తెలుసుకున్నాడు. తరువాత తన కూతురితో అల్లుడితో కలిసి భోజనం చేశాడు. ఇంతలో శిల్పులు వచ్చారు. రాజుగారు వారికి కిటికీ చూపి దీనికి కూడా మిగిలిన కిటికీలలాగా అలంకరించండి అని ఆజ్ఞాపించాడు. చిత్తం మహాప్రభు అని వారు మిగిలిన కిటికీలన్నీ పరీక్ష చేసి కంగారు పడుతూ రాజుగారి వద్దకు తిరిగి వచ్చి, మన్నించండి మహారాజా, మా వద్ద ఉన్న రత్నాలన్నీ కలిపినా ఈ కిటికీలో 100వ వంతు పొదగటానికి చాలవు, ఏం సెలవు అన్నారు వినయంగా. రాజు తన భటులను పిలిపించి అల్లాదీన్ తనకు పంపిన రత్నాలను తెప్పించి వాటిని ఆయన శిల్పులకు చూపి, వీటిలో కావలసిన మటుకు మీరు వాడుకొని మిగతావి తిరిగి ఇచ్చేయండి అన్నాడు. వారు కొలతలు వేసి లెక్కలు కట్టి గుణించి, మహారాజా, ఇవన్నీ కలుపుకున్న కిటికీలో 10వ వంతు అలంకరించటానికి సరిపోతాయి అన్నాడు. రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఆయన మళ్ళీ తన భటులను పిలిచి తన మంత్రి సామంతులందరి దగ్గర ఎన్నెన్ని రత్నాలుంటే అన్నీ పట్టుకురండి అన్నాడు. భటులు వెళ్ళి కొద్దిసేపట్లో అందరి వద్ద గల రత్నాలు మూటకట్టి తెచ్చారు. శిల్పులు వాటిని చూసి, మహారాజా, ఇవి కూడా కలుపుకుంటే కిటికీలో 8వ వంతు అలంకరించవచ్చు. ఈ రత్నాలకింకా 7 రెట్లు తెప్పించండి. రత్నాలు రాగానే పని ప్రారంభించి 3 సంవత్సరాలు విడవకుండా పనిచేసి ఈ కిటికీని మిగిలిన కిటికీలలాగా చేసేస్తాం అన్నారు. రాజుగారికి తల తీసేసినట్లయింది. తన సామర్థ్యం ఈ పాటికి రాజుగారు గ్రహించి ఉంటాడనుకొని నిశ్చయించి, అల్లాదీన్, మహారాజా, ఈ కిటికీ గురించి మీరింక బాధపడకండి. నేను ఇచ్చిన రత్నాలు తిరిగి తీసుకోవటం ఏమీ భావ్యంగా ఉండదు. మీ తరపున నేనే ఆ కిటికీ పని పూర్తయ్యేలా చూస్తాను అన్నాడు. రాజుగారు ఒక నిట్టూర్పు వదిలి తన కుమార్తెతో మాట్లాడటానికి వెళ్ళాడు. ఈలోగా అల్లాదీన్ దీపం భూతాన్ని ఆవాహన చేసి 99వ కిటికీని కూడా మిగిలిన వాటిలాగే చెయ్యి అన్నాడు. కొద్ది క్షణాలలో ఆ కిటికీ కూడా రత్నఖచితమైపోయింది. తరువాత రాజుగారు ఆ హాలులోకి అడుగుపెట్టి 99వ కిటికీని గుర్తించలేకపోయాడు. ఆ హాలు చుట్టూ ఎన్నోసార్లు తిరిగిన మీదట ఆయనకు ఆ కిటికీ పని పూర్తి అయినట్లు బోధపడింది. ఆయన అల్లాదీన్ కేసి తిరిగి, అల్లాదీన్, నిన్ను చూస్తున్న కొద్దీ నాకు ఆశ్చర్యం హెచ్చిపోతున్నది సుమా అన్నాడు. రాజు తన మంత్రి కేసి తిరిగి, ఇప్పుడేమంటావ్ అని వెటకారంగా అడిగాడు. అంతా ఈశ్వర చిద్విలాసం అన్నాడు మంత్రి. కానీ అల్లాదీన్ మాంత్రికుడని, దుష్టశక్తులను వశపరుచుకున్నాడని మంత్రికి లోలోపల అనుమానం ఉండనే ఉంది. ఇది మొదలు రాజుగారు ప్రతి సాయంకాలము తన కూతురి ఇంటికి వచ్చి అల్లుడితోనూ కూతురితోనూ కాలక్షేపం చెయ్యసాగారు. వారి భవనాన్ని రోజూ చూస్తున్నప్పటికీ ఆయనకు అందులో ఏదో కొత్త వింతలు కనిపిస్తూనే ఉండేవి. తాను ఇంతగా పైకి వచ్చినప్పటికీ అల్లాదీన్ తబ్బిబ్బు కాలేదు. అతను తన చిన్నతనపు బేదరికాన్ని ఏమాత్రమూ మరువలేదు. అందుచేత అస్తమానము పేదల స్థితి బాగు చేయడానికి కృషి చేస్తూ వారికి అనేక విధాలా సహాయపడుతూ ఉండేవాడు. అతను వీధుల వెంట వెళ్ళినప్పుడల్లా అతని బానిసలు బంగారం విరజిమ్ముతూ ఉండేవారు. అతని భవనంలో ఉదయము సాయంకాలము 5,000 మంది అన్నార్తులకు అన్నదానం జరిగేది. అంత గొప్పవాడై కూడా అతనిలో గర్వం లేశమైనా లేకపోవటం చేత అతనంటే గొప్పవారికి కొద్దివారికి కూడా ఎంతో అభిమానంగా ఉండేది. ఇక అతని భార్య సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల తనకు భర్త దొరికాడని, ఇలాంటివాడు ప్రపంచంలో మరొకడు ఉండడని ఆమె మనస్ఫూర్తిగా నమ్మింది. అల్లాదీన్ ఆ భార్యతోనూ తన తల్లితోనూ సుఖంగా జీవితం వెళ్ళబుచ్చసాగాడు. ఆనాడు అల్లాదీన్ను భూమి అడుగున గుహలో బంధించి తన దేశానికి తిరిగిపోయిన మొరాకో మాంత్రికుడు అల్లాదీన్ తిండికి మాడి చనిపోయాడనే అనుకున్నాడు.
తన చేతికి అద్భుత దీపం రానందుకు ఆయన చాలా చిరాకు పడ్డాడు. రోజు ఆ దీపం జ్ఞాపకం వచ్చేది. వెంటనే అల్లాదీన్ మూర్ఖత్వం మీద పట్టరాని ఆగ్రహం కూడా వచ్చేది. ఒకనాడు మాంత్రికుడు ఆ దీపాన్ని, అల్లాదీన్ శవాన్ని కనీసం ఒకసారి చూసి సంతోషించాలనే కోరిక కలిగింది. ఇందుకుగాను ఆయన ముగ్గులు వేసి మంత్రాలు చదివి ముగ్గుల మధ్య కూర్చొని అంజనం వేసి పరీక్షగా చూశాడు. ఆయనకు గుహ కనిపించింది, కానీ అందులో దీపం లేదు. అల్లాదీన్ శవం అసలే లేదు. మాంత్రికుడికి ఒళ్ళంతా జర్రులు పాకినట్లయింది. అల్లాదీన్ ఆ దీపంతో సహా ఆ గుహ నుంచి బయటపడ్డట్టు ఆయనకు అర్థమయ్యింది. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ, ఓరి దౌర్భాగ్యుడా, నన్నే ధిక్కరించి అద్భుతం కాజేస్తావురా, చూడు నా తడాక అని అరిచాడు. ఆయన ఆ రోజే ప్రయాణం కట్టి ఎక్కడా మజిలీ చెయ్యకుండా నేరుగా చీనా దేశానికి వచ్చి ముఖ్య పట్టణం చేరుకొని ఒక సత్రంలో బస చేశాడు. మాంత్రికుడు మర్నాడు ఉదయమే నగరం నాలుగు మూలలా చూడటానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా అల్లాదీన్ పేరు చెప్పుకునేవాళ్లే. అల్లాదీన్ ఎంత అందగాడు, ఎంత గొప్పదాత, ఎంత సంపన్నుడు. మాంత్రికుడికి ఈ ప్రశంసలు వింటున్న కొద్దీ మండిపోయింది. మీ నోళ్లతోనే మీరు అల్లాదీన్ చావు కోరతారు, చూస్తుండండి అనుకున్నాడాయన. ఊరు వెంబడ తిరుగుతూ మాంత్రికుడు అల్లాదీన్ భవనం ఎదుటికి వచ్చాడు. దర్జీవాడి కొడుక్కి ఇంత పెద్ద దశ పట్టిందా? కూటికి తికాణా లేనివాడికి ఐశ్వర్యవంతుడివయ్యావా? ఒరే అల్లాదీన్, మీ అమ్మ చేత మళ్ళీ నూలు వడికిస్తాను, చూసుకో. నిన్ను పూడ్చేందుకు గొయ్యి నా చేత్తోనే స్వయంగా తవ్వుతానురా అని ఆయన తన మనసులో ప్రజ్ఞలు పలికాడు. ద్వారపాలకులను అడగగా అల్లాదీన్ చాలా రోజుల క్రితమే వేటకు బయలుదేరినట్లు తెలిసింది. ఇది విని మాంత్రికుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే అల్లాదీన్ లేకపోయినట్లయితే తన పాచిక మరింత బాగా పారుతుంది. పోతే అల్లాదీన్ దీపాన్ని ఇంటి దగ్గర విడిచి వెళ్ళాడో లేక తన వెంట తీసుకుపోయాడో తెలియదు. ఈ విషయం తెలుసుకునేటందుకు గాను మాంత్రికుడు తన బసకు తిరిగి వచ్చి అంజనం వేసి దీపం అల్లాదీన్ భవనంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆయనకు పట్టరాని ఆనందం కలిగింది. ఆయన వెంటనే రాగి పనివాళ్లుండే చోటికి వెళ్ళి 12 రాగి దీపాలు కొనుక్కొని వాటిని ఒక గంపలో పెట్టుకొని, కొత్త దీపాలు, కొత్త దీపాలు, పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాం అని అరుచుకుంటూ అల్లాదీన్ ఇంటికేసి బయలుదేరాడు. మాంత్రికుడి నెత్తిన ఉన్న పెద్ద తలపాగా, ఆయన చేస్తున్న వింతబేరము వీధిలో ఆడుకునే కుర్రాళ్లను ఆకర్షించాయి. వారు ఆటలు మానేసి మాంత్రికుడి వెంట పడ్డారు. అల్లాదీన్ భవనం చేరినాక మాంత్రికుడు ఆ ప్రాంతంలోనే తారట్లాడుతూ పాత దీపాలకు కొత్త దీపాలిస్తాం అని అరవసాగాడు. 99 కిటికీల బురుజులలో ఉన్న రాకుమార్తె మాంత్రికుడి అరుపులు, పిల్లల కేకలు విని బయటకు తొంగి చూసింది. ఇదంతా చూడగానే ఆమె నవ్వింది. ఆమె దాసీలు కూడా కిలకిలా నవ్వారు. వారిలో ఒకతే తన యజమానురాలితో, అమ్మా, నేను అయ్యగారి గది తుడిచేటప్పుడు అక్కడ పీట మీద పెట్టి ఉన్న పాత రాగి దీపం ఒకటి చూశాను. దాన్ని తీసుకుపోయి ఆ దీపాలమ్మేవాడికి చూపించి దానికి బదులుగా నిజంగా కొత్త దీపం ఇస్తాడేమో చూడనా అంది. దాసీది చూసిన దీపం అద్భుత దీపమే. అల్లాదీన్ వేటకు బయలుదేరే ముందు దాన్ని దాచటం మరిచాడు. విధిని తప్పించుకోవటం ఎవరికి మాత్రమూ సాధ్యమవుతుంది? రాజకుమార్తెకు పాపం ఆ దీపం గురించి కొంచెం కూడా తెలియదు. ఆమె దాసీ దానితో, అవునే, అలాగే చేద్దాం. మన పాత దీపాన్ని బానిసవాడి చేత పంపించి కొత్త దీపం అడగమని చెప్పు. ఆ పిచ్చిముండా కొడుకు నిజంగా కొత్త దీపం ఇచ్చాడా? మనం కలకాలం నవ్వుకోవచ్చు అంది. దాసీది అల్లాదీన్ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న దీపాన్ని తీసుకొని ఒక బానిసకు ఇచ్చింది. వాడు దాన్ని పట్టుకుపోయి మాంత్రికుడికి చూపి, అమ్మగారు, ఈ దీపానికి కొత్త దీపం పట్టుకురమ్మన్నారు అన్నాడు. మాంత్రికుడు అద్భుత దీపాన్ని గుర్తించి వణికిపోసాగాడు. కంగారు పడతావెందుకు? ఈ దీపానికి కొత్త దీపం ఇవ్వవా అని అడిగాడు బానిస. మాంత్రికుడు తన ఉద్రేకాన్ని నిగ్రహించుకుని బానిస చేతిలో ఉన్న అద్భుత దీపాన్ని లాక్కొని తన గంప చూపించి, నీ ఇష్టం వచ్చిన దీపం తీసుకో అన్నాడు. బానిసవాడు రాగి దీపం ఒకటి తీసుకొని విరగబడి నవ్వుతూ వెళ్ళిపోయాడు.
ఈ లోపల మాంత్రికుడు తన గంపను, అందులో మిగిలిన దీపాలను తన వెంట ఉన్న పిల్లల మూక మీద గిరాటు వేసి అద్భుత దీపాన్ని పట్టుకొని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ దీపాన్ని రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై ఏమి సెలవు అని అడిగింది. అల్లాదీన్, భవనాన్ని ఉన్న ఫలంగా మొరాకో చేర్చు, అలాగే నన్ను కూడా ఆ భవనంలోకి చేర్చు అన్నాడు మాంత్రికుడు. ఆయన కళ్ళు మూసి తెరిచేటప్పటికి అల్లాదీన్ భవనము, అందులో ఉండే సమస్త వస్తువులతోనూ మొరాకో దేశంలో తోటల మధ్య ఉన్నది. మాంత్రికుడు ఆ భవనం లోపల ఉన్నాడు. మర్నాడు ఉదయం రాజుగారు తన గది కిటికీ నుంచి తన కూతురి ఇంటికేసి చూసి అక్కడ ఏమీ లేకపోవటం గమనించి నిర్ఘాంతపోయాడు. అల్లాదీన్ భవనం ఉండవలసిన చోట విశాలమైన మైదానం ఉంది. అందులో భవనం తాలూకా పునాదులు, గోతులు మాత్రం ఉన్నాయి. భవనమేమో అదృశ్యమైంది. ఏమిటి ఆశ్చర్యం, ఏమి జరిగింది అని రాజుగారు మదనపడుతున్న సమయంలో ఆయనను సభకు తీసుకుపోవటానికి మంత్రి వచ్చాడు. మంత్రి, అమ్మాయి ఇల్లు ఏమైంది అని అడిగాడు. రాజుగారికి మతి చెలించిందనుకొని అదేం ప్రశ్న మహారాజా అన్నాడు మంత్రి. అయితే నీకేమీ తెలియదా అన్నాడు రాజు మరింత ఆశ్చర్యంగా. నాకేమీ తెలియదు మహారాజా అన్నాడు మంత్రి అయోమయంగా. నువ్వు అల్లాదీన్ ఇంటిని చూడలేదన్నమాట. ఇప్పుడు చూడు అన్నాడు రాజు మంత్రిని కిటికీ దగ్గరకు తీసుకొని పోయి. ఘోరం ఘోరం, అల్లాదీన్ భవనం మాయమయ్యింది. ఆ అల్లాదీన్ మంత్రగాడని ఇప్పుడైనా ఒప్పుకుంటారా మహారాజా అన్నాడు మంత్రి. రాజు ఆగ్రహావేశంతో ఆ నీచుడు, ఆ మంత్రగాడు, ఆ వంచకుడెక్కడా, అల్లాదీన్ ఎక్కడా అన్నాడు. మహారాజా, అతను వేటకు వెళ్ళాడు. ఇవాళే తిరిగి రావాలి. నేనతనికి ఎదురు వెళ్ళి ఆ భవనాన్ని ఏం చేశాడో తెలుసుకుని రమ్మని సెలవా అన్నాడు మంత్రి. తాను ఇంతకాలానికి అల్లాదీన్ మీద జయం సంపాదించినందుకు సంతోషిస్తూ. ఏమీ అవసరం లేదు, ఆ వెధవను చేతులు కాళ్ళు కట్టి నా దగ్గరకు ఈడ్చుకొని రమ్మని సర్దారుకు చెప్పు అన్నాడు రాజు. మంత్రి రాజాజ్ఞను సర్దారుకు తెలియచేశాడు. సర్దారు 100 మంది భటులను వెంటబెట్టుకుని అల్లాదీన్కు ఎదురు వెళ్ళాడు. నగర ద్వారం దాటి కొంత దూరం వెళ్ళేసరికి అల్లాదీన్ తగిలాడు. వెంటనే రాజభటులు అతన్ని చుట్టుముట్టారు. సర్దార్ అల్లాదీన్తో, ఏలినవారు నన్ను క్షమించాలి. నేను రాజుగారి నౌకరును. ఆయన ఆజ్ఞ పాలించి తీరాలి. తమరికి సంకెళ్ళు వేసి ఈడ్చుకురమ్మని రాజుగారు నన్ను ఆజ్ఞాపించారు. మీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. అందుచేత నన్ను మీరు క్షమించాలి అన్నాడు. ఆశ్చర్యంతో అల్లాదీన్ కాసేపు ఏమీ అనలేకపోయాడు. చివరికతను, నేను చేసిన అపరాధమేమిటో రాజుగారు చెప్పారా? ఎందుకంటే నేను ఆయనకు కానీ ఆయన రాజ్యానికి కానీ ఎట్టి ద్రోహము చేసి ఎరుగను అన్నాడు. నాతో రాజుగారు ఏమీ చెప్పలేదు అని సర్దారు జవాబిచ్చాడు. అయితే మీ విధి మీరు నిర్వహించండి అంటూ అల్లాదీన్ తన గుర్రం మీద నుంచి దిగాడు. సర్దారు అతని చేతులు కట్టేసి అతని నడుముకు గొలుసు కట్టి చేత పట్టుకొని తన గుర్రం మీద సవారీ చేస్తూ నగరానికి తిరిగి వచ్చాడు. సర్దారు రాజభటులు అల్లాదీన్ను కట్టి తెస్తూ నగరంలో ప్రవేశించగానే ఈ దృశ్యం పౌరుల కంటబడింది. ఎందుకో రాజుగారు అల్లాదీన్ను శిరచ్ఛేదం చెయ్యబోతున్నారని వారు గ్రహించారు. వారికి అల్లాదీన్పై అంతులేని ప్రేమ. అందుచేత ప్రజలు కత్తులు, బాకులు, కర్రలు, రాళ్ళు తీసుకొని సర్దారు వెనుక నడవసాగారు. త్వరలోనే ఈ గుంపు 100ల సంఖ్య దాటి 1000ల సంఖ్యలో పడింది. క్షణక్షణానికి వారి ఉద్రేహం రెచ్చిపోసాగింది. 100 మంది భటులున్నప్పటికీ సర్దారు అల్లాదీన్ను రాజ ప్రాంగణంలోకి తీసుకుపోవటం ఎంతో కష్టసాధ్యమైంది. ప్రజలు ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు. అల్లాదీన్ లోపల ప్రవేశించగానే వారు భయంకరంగా అరుస్తూ అల్లాదీన్ను విడిపించాలి అని నినాదాలు చేయసాగారు. రాజు చాలా కోపోద్రేకంలో ఉన్నాడు. అల్లాదీన్ను తన ఎదుటికి రాగానే ఆయన జరిగిన దానికి సంజాయిషి అడగటానికి మారుగా, ఈ దుర్మార్గుడి తల వెంటనే తీసేయండి అని భటులకు ఉత్తర్విచ్చాడు. తలారి వచ్చి అల్లాదీన్ సంకెళ్ళు విప్పి అతని కళ్లకు గంతలు కట్టి వచ్చే స్థానానికి తీసుకుపోయి మోకరించి దైవధ్యానం చేసుకో అన్నాడు. కానీ అతను కత్తి ఎత్తి అల్లాదీన్ తెగవేసే లోపుగా బయట ఉన్న ప్రజలు ప్రహరీ గోడ ఎక్కి లోపలికి దూకసాగారు. కొందరు రాజద్వారాన్ని పగలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజు తలారితో ఆగు అన్నాడు. ఆయన సర్దార్ కేసి తిరిగి అల్లాదీన్ తల తీసేయటం లేదని ప్రజలతో చెప్పు అన్నాడు. సర్దారు ప్రజలతో ఈ మాట చెప్పిన మీదట ప్రజల ఆగ్రహం కొంత శాంతించింది. వారు ద్వారాన్ని పగలగొట్టే ప్రయత్నము, గోడల మీదికి పాకే ప్రయత్నము మానుకున్నారు. అల్లాదీన్ కళ్లకు కట్టిన గంతలు విప్పారు. అతను లేచి నిలబడి గద్గద స్వరంతో, మహారాజా, నాకింత అవమానం ఎందుకు చేశారో సెలవిస్తారా? నా వల్ల జరిగిన అపరాధమేమిటి అని అడిగాడు. ఏమి అపరాధం జరిగినది నీకు తెలియదేం? చూపిస్తాను, నా వెంటరా అంటూ రాజు అల్లాదీన్ను రాజభవనం వెనుక వైపుకు తీసుకుపోయాడు. అక్కడ తన భవనం లేకపోవటం అల్లాదీన్ గమనించాడు. అతని కళ్ళు మసక అయిపోయాయి. అతని నోట మాట రాలేదు. పరమనీచుడా, నా కూతురు ఏమయ్యింది? నా ప్రాణానికి ప్రాణమైన కూతురు, నా ఏకైక పుత్రిక అన్నాడు రాజు ఆగ్రహంతో. మహారాజా, నేనేమీ ఎరుగను అన్నాడు అల్లాదీన్. విను, నీ దిక్కుమాలిన భవనం నాకక్కరలేదు. కానీ నా కూతురిని వెంటనే నాకు చూపకపోయావో నీ తల తీసేస్తాను అన్నాడు రాజు. మహారాజా, విధిని తప్పించుకోగలమా? నేను చెయ్యని తప్పుకు నా తల అర్పించవలసి ఉంటే అర్పించే తీరాలి. కానీ నా ప్రియమైన భార్య కోసం నేను వెతకవలసి ఉంది. ఇందుకుగాను నాకు 40 రోజులు గడువిప్పించండి అని అల్లాదీన్ మనవి చేసుకున్నాడు. గడువిచ్చాను, వెళ్ళు. కానీ గడువు లోపల నా కూతురిని చూపలేకపోయావో నువ్వెక్కడ ఉన్నా పట్టి తెచ్చి శిక్షిస్తాను. ఆ మాట జ్ఞాపకం ఉంచుకో అన్నాడు రాజు ఉద్రేకంగా. అల్లాదీన్ తల వంచుకొని బయటకు వెళ్ళాడు. అతనిప్పుడు గుర్తుపట్టేలాగా లేడు. దుఃఖంతో అతని రూపమే మారిపోయింది. అతని ఎదుట పడిన వారిని నా ఇల్లేమైంది, నా భార్య ఏమైంది అని అడగసాగాడు. రాజుగారి నిర్దయమూలాన అల్లాదీన్ మతి కాస్తా పోయింది పాపం అనుకున్నారు ప్రజలు. అల్లాదీన్ నేరుగా నగరం విడిచి వెళ్ళిపోయాడు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.